కళ్ళు సున్నితంగా ఉంటాయి. అమ్మాయిల అందాన్ని చూడడానికి మాత్రమే డిజైన్ చేయబడ్డాయి. కానీ అందరూ తమ కళ్ళతో రియాలిటీ షోస్ చూసి నాశనం చేస్తున్నారు. రోజుకు దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తుంటాము, అంటే నెలకు 1000 మందికి పైగా. అందులో దాదాపు రియాలిటీ షోస్ చూస్తున్న వాళ్ళే ఎక్కువ. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను 1 నెల నుండి రియాలిటీ షోలు చూస్తున్నాను. ఇప్పుడు నాకు కంటి ఆపరేషన్ జరుగుతుంది. నేను ఇకపై రియాలిటీ షోలు చూడను. అదృష్టవశాత్తు తను త్వరగా రావడం వల్ల తన ప్రాణాలను కాపాడగలిగాం. అతని వయసు 24 సంవత్సరాలే. రియాలిటీ షోస్ ప్రమాదకరం, చూడటం నేడేమో అనుకోండి. అపాయము దాటడానికుపాయము కావాలి. అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి. ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు. సోమది అయి కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. సార్ సార్ ఎంత మీటర్ చూడండి సార్. మీటర్ అంటే బాబు హీటర్లా కాలిపోయింది. డిజిటల్ మీటర్ సార్. నా ఫైల్ ఇది, నా ఫైల్ బాబు రే. ఆటో ఆటో ఆపరా రే. ఆటో ఆటో పోడిరా బాబు. ఇతనే మన హీరో. ప్రపంచం మొత్తం చదివేశాడు. కొంపదీసి వీడిని సైంటిస్ట్ అనుకుంటున్నారా? కాదు, వీడో పెద్ద సాడిస్ట్. ఇక హీరోయిన్ అంటారా? లైట్ తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ కమ్ ఇన్. ప్లీజ్ టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ అర్జున్. ఎస్ సార్. ఏడు స్టాండర్డ్ చూడు పాపం పశువుడు వీడు కొంతెందుకపోతాడు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఇంటర్వ్యూ అంటే ఎన్కౌంటర్ కాదు. జస్ట్ రిలాక్స్. జీవితం మొత్తం ఒకే యాంగిల్లో ఉంటుందంటే నేను నమ్మను. కొన్ని కోరుకునేవి జరుగుతాయి, కొన్ని తీరని కోరికల్లో మిగిలిపోతాయి. జస్ట్ టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. అందుకే జీవితాన్ని రంగులమయం చేయాలి. రంగులమయమా? అదేలా సార్? అనుకుంటే అవుతుంది. అదేంటి మ్యారిటల్ స్టేటస్లో ఫోర్స్ మ్యారేజ్ అని ఉంది? అలా జరిగితే ఇంకెలా పెట్టమంటారు సార్? ఓకే, ఇంట్రెస్టింగ్. ఈరోజు ఇంటర్వ్యూ మన ఇద్దరికి ఒక కొత్త అనుభూతిని ఇవ్వాలి. జస్ట్ షేర్ యువర్ లైఫ్ ఎక్స్పీరియన్స్. లెట్స్ టాక్ లైక్ ఫ్రెండ్స్. ఫ్రెండా? వాడు పెద్ద మెంటల్ అవుట్ సార్. ఓకే, అన్నదమ్ముల్లో మాట్లాడదాం. మా అన్నయ్య చోటోడు సార్. పోనీ బావబామడుదులా? బావబామడుదులా అంటే మన ఇద్దరికి సెట్ అవుదేమో సార్. ఆల్ రైట్, మా వాళ్ళు అయితే సెట్ అవుతుంది. కంటిన్యూ చేయి. ఓకే. ఒరే దరిద్రుడా, పిల్లనేమని ఇంటికి వస్తే బయటికి పోమన్నావు. బయట నుంచి పిల్లని తెచ్చుకుంటే అడ్డుపడతావేంట్రా? నీకు సిగ్గులేదరా? అదేంటయ్యా ఈ మామూలు పడుతున్నా బూతులు తిడుతున్నావు? ఆడి క్యారెక్టర్ ఎంత దరిద్రంగా ఉంటే బూతులు కాక ఇంకేమొస్తాయి సార్. ఆ రోజు కాలేజీలో ప్రేమలు దోమలు ఎలా చెడిపోవద్దు ఇలా ఉందిగా నీకో పొల్లా అజసైపోరా పిల్ల. ఏరా, లవ్లో పడితే బ్రెయినే దొబ్బుతుంది అనుకున్నాను. నీకు చెవులు కూడా దొబ్బాయా? శృతికి ప్రపోజ్ చేయాలంటే చాలా టెన్షన్గా ఉందిరా. ఇలాగే మా ఎదురుని ఈశ్వర్ గాడు ప్రేమ భయంతో చచ్చాడు. ఇప్పుడు దయ్యమై అమ్మాయి ఇంటి చుట్టూ తిరుగుతున్నాడంట తెలుసా? రే, ధైర్యం చెప్పాల్సింది భయపెడతావేంట్రా? ఇక లాభం లేదురా. ఎలాగైనా శృతికి ప్రపోజ్ చేయాల్సిందే. గ్రీటింగ్ కార్డ్. అరే చెయ్యి, ప్రేమ విషయం ఎప్పుడైనా డైరెక్ట్గా చెప్పాలి. అంటే బోర్డు మీద మ్యాటర్ రాసి కింద నీ పేరు రాయి. తెలిసిపోద్దేమోరా? తెలియాలనే కదా రాసేది. బోర్డు మీద రాయాలంటే డేర్ రావట్లేదురా బాబు. ముందు నువ్వు రాయి. డేర్ కావాలంటే బార్కెళ్ళి బీర్ తాగాలి. ఏం చేస్తావు లవ్ చేసి తను పడడం ఈజ్ నాట్ ఈజీ. కాషాయం డ్రెస్ వేసి నేను పంపిస్తాది కాశీ. అక్కర్లేని రాజకీయం మనకెందుకు మమ్మ. అబ్బాయిలు టాబ్లెట్ ఇచ్చి తాగి బందామా. అగ్గిపెట్ట గుగ్గిపెట్ట లవ్వో లాటో చెంచో బయటో టాంగ్ టీ. నా స్టోరీ ఇక బాక్స్ ఆఫీస్ ఇచ్చారా? రా.
అరే మనం అటువైపు కదరా వెళ్ళాలి. ఆదరా ఇటు రే. శృతి అంటే కోపంగా వస్తుంది. విషయం తెలిసిపోయిందంటావా ఏంటి? తెలిస్తే తెలియదురా, ఏం చేస్తుంది ఈ వాళ్ళకి దానికి ఫ్యూజులు అవుట్ అయ్యి డైలాగ్ మర్చిపోయా. మైండ్ తప్పింటది. ఏమోరా, నాకైతే సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తుంది. అంతేనంటావా? ఇంట్లో ఏదో లొల్లన్నావు. అవునరా, పెళ్లి గురించి. నీదా? కాదు, మా చెల్లిది. లైఫ్లో దేంట్లో అయినా తొందరపడచ్చు, కానీ ఈ పెళ్లి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు అస్సలు పట్టించుకోకూడదు. ఆ విషయంలో నేను చాలా సేఫ్. అవును, ప్రాజెక్ట్లో ఎవరిని తీసుకుందాం? హాయ్ శృతి. శృతి అయితే శృతి నువ్వా? నీ గురించే మాట్లాడుకున్నాం. ఇంతలో నువ్వే వచ్చావు. ఏంటి నాటకాలా? మా నాన్న కూడా ఇలానే అనేవాడు, నీ బతికే ఓ నాటకం రాని. షటప్. నీ నంది షటప్ కాదు, షటప్. నేనేదో జోకేస్తే సీరియస్ అవుతావేంటి శృతి? అలా బోర్డు మీద ఎందుకు రాసావు? ఎవరు రాశారు? ఏం రాశారు? తెలివిగా మాట్లాడుతున్నావా? తెలీదని మాట్లాడుతున్నా శృతి. అసలు ఏం జరిగింది? అర్జున్ నన్ను ప్రేమిస్తున్నట్టుగా బోర్డు మీద రాశాడు. శృతి, నన్ను అనుమానించినప్పుడు ఓసారైనా నా గురించి ఆలోచించాలనిపించదు శృతి. మన ఇన్స్టిట్యూట్లో చాలా మంది అర్జున్ ఉన్నారు. నేను కే అర్జున్. అదిగో ఆర్ అర్జున్ వస్తున్నాడు. వాడేమన్నా రాసింటాడేమో అడిగి కనుక్కో. అర్జున్, నువ్వు నన్ను ప్రేమిస్తే డైరెక్ట్ వచ్చి చెప్పొచ్చు కదా, అలా బోర్డు మీద రాయడం ఎందుకు? అర్జున్, నీ డేట్ నాకు నచ్చింది. ఐ లవ్ యూ. నీ పంచ నీకే పడింది. నీ ఆస్తి ఆడు దొప్పుకొని వెళ్తున్నాడు. అబ్బాయిలకి మత్తు ఎక్కాలన్నా దిగాలన్నా అమ్మాయిలేరా కారణం. ఒక అమ్మాయిని ప్రేమించేటప్పుడు ఉండే ధైర్యం ప్రపోజ్ చేసేటప్పుడు ఎందుకున్నదు? సార్, దేవుడు చేసిన తప్పేంటంటే తెలివి అందం రెండు అమ్మాయిలకే ఇవ్వడం సార్. మనమంటారా మూగజీవులం. 2 కాఫీ ప్లీజ్. సరే, ఈ అమ్మాయితో లవ్ కట్టింది, మరి పెళ్ళెవరితో అయింది? నేను ఒక అమ్మాయిని మిస్ అయిన తెగ ఫీల్ అవుతుంటే నన్ను ఒక అమ్మాయి మిస్ అయిందని చెప్పి పార్క్కి వెళ్తే కానీ తెలియలేదు సార్. అమ్మాయి కత్తిలా ఉంది కానీ కంట్రోల్. నేను జంప్. హలో, ఏంటి వెళ్ళిపోతున్నావు? నా పని అయిపోయింది, వెళ్ళిపోతున్నా. ఏంటి సైట్ కొట్టే పనా? అబ్బాయి, ఆ ఉద్దేశం లేదండి. ఎన్ని రోజులు నీ వెనకాల తిరగాలి? నా వెనకాల తిరుగుతున్నారా? దేని గురించి? ఏరా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీ కాళ్ళు పట్టుకొని చెప్తే కానీ నీకు అర్థం కదా? అంటే యాక్చువల్గా మన ఇద్దరికి పరిచయం లేదు కదా. ప్రేమకు పరిచయమా? ఏ పార్క్ అని, ఏ పబ్ అని, ఏ క్యాంటీన్ అని, ఏ రోడ్ అని చెప్పాలి మన ఇద్దరం ప్రేమించుకుంటున్నట్టు? అస్సలు నేనెవరు ఏం చేస్తుంటానో తెలియకుండా ఎలా ప్రేమిస్తారు? ముక్కు మొహం తెలియని వాడిని తీసుకొచ్చి పెళ్లి చూపులు పెట్టి 2 నెలల్లో పెళ్లి చేసి వీడే నీ మొగుడంటే మేం పడట్లేదా? కాపురాలు చేయట్లేదా? సంవత్సరం నుంచి ఫాలో అవుతున్నాను. ఐ లవ్ యూ. హలో, నాకు ఈ ప్రేమలో పెళ్ళి మీద నమ్మకం లేదు. నమ్మకు, కనీసం నా ఫ్రెండ్గా అయినా ఉండు. ఏ రోజుకైనా నా ప్రేమ నీకు అర్థమవుతుందని నాకు నమ్మకం ఉంది. ప్రేమ ఇంత దగ్గరకు వచ్చాక దోమాన్ దూరం చేసుకోవడం ఎందుకు? కుదిరితే వాడుకున్నాం, లేకుంటే వదిలేద్దాం. ఫ్రెండ్స్ అయితే ఓకే. కనీసం ఫ్రెండ్గా అయినా యాక్సెప్ట్ చేసావు, థ్యాంక్స్. హలో. హలో అర్జున్. చెప్పు కీర్తి. అర్జెంట్గా ఐటీ దగ్గర రిజిస్టర్ ఆఫీస్కి రా. రిజిస్టర్ ఆఫీస్కా? అవును. దేనికి? నువ్వు రా, నేను చెప్తా. ఓకే. ఏంట్రా? కీర్తి కాల్ చేసిందిరా, రిజిస్టర్ ఆఫీస్కి రమ్మంటుంది. పికప్ చేసుకోలేము.
ఏమైంది కీర్తి అంత టెన్షన్ గా రమ్మన్నావు? ఫంక్షన్ ఎలా చేద్దామని. ఫంక్షన్ ఏంటి? మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. ఏదో ఒక మ్యాచ్ ఆడకపోయావా? నన్ను వదిలేయండి, నేను అవుట్. ఇప్పుడు ఏం చేద్దాం? అలా తేలిగ్గా మాట్లాడతావేంటి అర్జున్? మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. పెళ్ళా? అవును, ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఓ పని అయిపోతుంది. నిన్ను పెళ్లి చేసుకుంటే ముందు నా పని అయిపోతుంది. ఎందుకు ప్రతిదానికి అలా భయపడుతున్నావు? ప్రేమించేటప్పుడు ఎదిరించే ధైర్యం లేదా? అయినా మన పెళ్ళైతే అన్ని సర్దుకుపోతాయి. నీకు అసలు నా పొజిషన్ అర్థం కావట్లేదు ఇక్కడ. నాకు అర్థమైంది నీ పొజిషన్ ఏంటో. ఉరితాడిచ్చి ఫ్యాన్ని చూపించినట్టుంది. అవును, ఈ రెండిట్లో ఇక్కడ ఫ్యాక్షన్ ఫ్యామిలీ అయితే లేదు కదా? ఏంటి భయపడుతున్నారా? అంటే భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి కదా. ఏంటి అర్జున్ ఇంకా ఆలోచిస్తున్నావు? నీ నిర్ణయం పైన నా జీవితం ఆధారపడింది. అవునరా, ఓకే అను, పెళ్లి ధూమ్ధాం చేద్దాం. కాదంటే చచ్చిపోతాను. నీకేమన్నా మెంటలా? అర్జున్ ఇప్పుడు ఆలోచించుకునే అంత టైం లేదు. ఆగండ్రా బాబు, నిప్పులో నెట్టి కాలిపోయినాక నీరు పోస్తానంటారేంట్రా? ఏంటి బాబు, టైం అవుతుంది ఇక్కడ. పంతులు గారు మీరు ఆగండి. ఎవడే పంతులు? నేను రిజిస్టర్ ఆఫీసర్ని. ఇక్కడ కొన్ని జీవితాలు మలుపులు జరుగుతున్నాయి, కాసేపు నోరు మూసుకు కూర్చోండి. నన్ను మూసుకొని కూర్చోమన్న తర్వాత బుక్ తెరిచి లాభం ఏంటి? సార్ మీరు తొందరపడకండి, నేను ఒప్పిస్తాను కదా. బాబు ఇక్కడ ఫైనల్ డిసిషన్ చెప్పండి, పెళ్లి జరుగుతుందా లేదా? దేవుడా, నా జీవితంలో ఇంత దరిద్రమైన రోజు కల్లో కూడా ఉంచలేదు. ఏం చేస్తాం, ఏదో ఒకటి కానివ్వండి. ఇద్దరు ఇందులో సంతకాలు పెట్టండి, సాక్షులు కూడా. నా స్టోరీ కామెడీ ట్రాక్ లా ఉందన్న కదా సార్ నవ్వుతున్నారు. నేను దాన్ని వాడుకుందామంటే అది నన్ను ఆడుకుంది. ఇప్పుడు నాకు అర్థమైందయ్యా, పెళ్ళైంది, పిల్లని పోషించాలి, దానికి జాబ్ కావాలి, అది నేను ఇవ్వాలి, అంతే కదా? అలా అయితేనా బాగుండేది సార్. దాని అమ్మ జీవితం పెళ్ళైన కొత్తలో అదో కొత్త లోకం. ఒక నెల తిరగలేదు, అలగడాలు కోపడ్డాలు అనుకుంటుందిలే. అలానే జరిగింది సార్. బట్టలు సర్దుకొని పుట్టింటికి వెళ్ళింది. పిల్లల బాధలు అందరికీ ఉండేనయ్యా, ఒక్కొక్కరికి ఒక బ్యాడ్ టైం. నీకు మాత్రం ముందే వచ్చింది. నాకు మాత్రం జీవితం మీద విరక్తి కలుగుతుంది సార్. అప్పుడేనా? జీవితం ఒక సముద్రం లాంటిది, ప్రవహించేలా వస్తుంటుంది, అప్పుడప్పుడు తుఫాన్లు కూడా వస్తుంటాయి. జీవితానికి అనుభవం తప్పని సార్. అలా అని చెప్పి జీవితాంతం తనతో సర్దుకుపోలేను సార్, అందుకే డైవర్స్ కావాలనుకుంటున్నాను. ఇంతకీ మీ పెళ్ళైనట్టు మీ ఫ్యామిలీస్కి తెలుసా? తెలియదు సార్. తోరణం లేకుండా పెళ్ళి, కర్ణం లేకుండా తల్లి అయితే ఈ సమాజం ఒక్కోదయ్యా. నాకు తెలిసి నువ్వు ఆలోచించే విధానం తప్పు. అసలు నువ్వే కాదు, ఇలాంటి యువకుల ఆలోచనలన్నీ ఈరోజు తప్పుదో పడుతున్నాయి. ఏదో సరదాకి ప్రేమించుకున్న వాళ్ళు ఇప్పుడు సరదాకి పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పటికైనా నువ్వేంటో, నువ్వేం చేయాలనుకున్నావో ఒకసారి ఆలోచించుకో. ఇందులో నా తప్పేముంది సార్? అమ్మాయిలు ఎలా ఆలోచిస్తే అబ్బాయిలు కూడా అలానే ఆలోచిస్తారు. 1 year నన్ను ఫాలో అయినంది సార్. లవ్ అంది, వద్దన్నా, ఫ్రెండ్ అంది, చివరికి పెళ్లి దాకా తీసుకొచ్చింది. ఇంతకు ఏంటి సార్, నన్ను అర్థం చేసుకుందా లేక నన్ను కావాలనుకుందా? తప్పు చేసి సమర్థించడం మాత్రం నాకు నచ్చదు. ఏదో నిజాయితీగా మాట్లాడేవని నీకు జాబ్ ఇవ్వచ్చు, కానీ మామూలు రిలేషన్షిప్తో ఆలోచిస్తే మాత్రం నేను నీకు జాబ్ ఇవ్వలేను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే సార్, పర్లేదు. ఓ సారీ సార్. దట్స్ ఆల్ రైట్. డాడ్, మై కార్డ్ ఈజ్ నాట్ వర్కింగ్. మీ కార్డ్ ఇవ్వండి. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. కీర్తి నువ్వా? ప్రేమ, పెళ్లి ఈ రెండు మనిషి జీవితంలో సహజం. ఈ సహజత్వాన్ని సరదాగా తీసుకొని యూత్ అంతా తల్లిదండ్రుల గుండెలు చిల్లులు పెడుతున్నారు.